ప్రపంచ దేశాల రాజకీయ నేతలు ప్రముఖుల రహస్య విదేశీ లావాదేవీల్ని బహిర్గతం చేసిన పనామా పత్రాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి ఖండన ప్రకటనలు వెలువెత్తుతున్నాయి. తామెలాంటి తప్పు చేయలేదని, అన్యాయంగా తమను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఎదురుదాడికి దిగారు. పనామా పత్రాల్లో తన పేరుండడంపై స్పందించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయా విదేశీ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన పేరును దుర్వినియోగం చేసి ఉండొచ్చన్న ఆయన విదేశాలకు తాను బదిలీ చేసినా లేదా ఖర్చు చేసిన మొత్తాలకు సక్రమంగా పన్ను చెల్లించినట్లు స్పష్టం చేశారు. విదేశీ ఖాతాలపై కథనం ప్రచురించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తాను తప్పు చేసినట్లు ఎక్కడా అనలేదని అమితాబ్ చెప్పారు. విదేశీ లావాదేవీలకు సంబంధించి తమ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ బంధువులు, అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, వీటి వెనుక శక్తివంతమైన పాశ్చాత్య శక్తుల హస్తం ఉందని చైనా ఎదురుదాడికి దిగింది. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం ఏది ఆ దేశంలో అంతర్జాలంలో కనిపించకుండా జాగ్రత్త పడింది. అటు తమ దేశం నల్లధనానికి స్వర్గధామమన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన పనామా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపనున్నట్లు ప్రకటించింది.